యాజ్ ఎ డై హ్యాడ్ చిరంజీవి ఫ్యాన్ చేస్తున్నా ఈ వీడియో. సో ఎవరికన్నా ఇబ్బంది ఉంటే స్కిప్ చేసేయచ్చు. పిచ్చి కుక్కల్లాగా అరిచిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో ఆచార్య టైంలో. కొరటాల శివకి చిరంజీవికి మధ్య ఇష్యూస్ వచ్చేసాయి. చిరంజీవి కావాలని ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ నాశనం చేశాడు. కొరటాల శివ ఒక బాహుబలి లెవెల్లో స్క్రిప్ట్ రాసేసాడు ఆచార్య. దాన్ని చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యి చెడగొట్టాడు. వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈరోజు దేవరాకు సంబంధించి వస్తున్నటువంటి టాక్. అలా అలా వాగిన వాళ్ళకి చాలా మందికి నచ్చలే ఈరోజు ఆచార్య దేవరా మూవీ. నాలాంటి వాళ్ళు కొంతమంది నచ్చిన సోగా ఆచార్య టైంలో చిరంజీవి మీద పడి ఏడ్చినటువంటి కుక్కలు ఏవైతేనో వాళ్ళలో చాలా మందికి నచ్చనటువంటి సిచ్యువేషన్ ఈరోజు దేవర. కానీ వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడు. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడల్లా చిరంజీవిని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయాలి, ఏదో రకంగా తక్కువ చేయాలి అని పాపం ఆచార్య మొన్నే వచ్చింది 4 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల క్రితం నుంచి. వీళ్ళు 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 17 ఏళ్ళు కాదు, 40 సంవత్సరాల నుంచి చిరంజీవిని ఎక్కడ దొరికితే అక్కడ తొక్కడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏవి ఏదో ఏం బొచ్చు కూడా పేకలైపోయారంటారు సార్. ఆ టైంలో ఏం పేకలైపోయారు ఆ టైప్ లో చిరంజీవిని ఈ రోజుకి కూడా. ఎందుకు ఇంత ఎమోషనల్ చెప్తున్నా అంటే ఆచార్య టైంలో కొరటాల ఆస్తులు అమ్మేసుకున్నాడని, దానికోసం చిరంజీవి కారణం అని, చిరంజీవి స్క్రిప్ట్ లో వేలు పెట్టాడని, అసలు అసలు పాపం ఇదే ఇవ్వలేదు, ఫ్రీడమే ఇవ్వలేదని కొరటాలకి సొల్లు కబులు అని చెప్తారు. కానీ అదే కొరటాలు ఈ రోజు అదే కైండ్ ఆఫ్ సినిమా తీసేటువంటి సిచ్యువేషన్ కాస్త అప్ అండ్ డౌన్ అంతే. ఓ పెద్ద సూపర్ బ్లాక్ బస్టర్ ఏం తీయలేదు కదా. చాలా క్లియర్గా కనిపిస్తుంది దాని రిజల్ట్, దాని అవుట్పుట్, జనాల మధ్య వస్తున్నటువంటి నెగిటివ్ టాక్ చూస్తుంటే. కానీ చిరంజీవి కూడా ఎన్నో ఫ్లాప్ సినిమాలు తీశాడు. చిరంజీవి పెద్ద తోపేం కాదు, ఎన్నో ఫ్లాప్ సినిమాలు తీశాడు ఆయన. కానీ ఆచార్య లాంటి ఒక నికృష్టపు సినిమా అని చెప్పాలి, అలాంటి సినిమా ఏ రోజు తీల. ఇన్ని ఇన్ని ఎన్నో సంవత్సరాల నుంచి మేము చిరంజీవి ఫ్యాన్స్, మాకంటే సీనియర్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడు చూసుంటారు అలాంటి సినిమా. దానికి కంప్లీట్ కారణం కొరటాలు రాసుకున్నటువంటి ఒక దరిద్ర కొట్టు స్క్రిప్ట్ మాత్రమే. దాన్ని ఆయన కూడా ఒప్పుకోవచ్చు. రీసెంట్ గా కూడా కొరటాల దేవర సినిమాకి సంబంధించిన ఆడియో, ఐ మీన్ మీడియా మీటింగ్స్ లో మాట్లాడుతూ అసలు నాకు ఆయనకి ఏం లేదు, ఆ సినిమా పోయినప్పుడు ఆయనే ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేశారు, మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ కంగారు పడుకుని ఎంకరేజ్ చేశారు చెప్పారు కొరటాల శివ. అంటే చూడండి, తెర వెనక వాళ్ళు బానే ఉన్నా కూడా కావాలని చిరంజీవి ఇదో చేశాడు. చిరంజీవి ఒక యంగ్ హీరో అప్పట్లో సూసైడ్ చేసుకుంటే చిరంజీవి వల్లే చేసుకున్నాడు. అంటే ఎంత మూర్ఖపు మెంటాలిటీస్. సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం డెఫినెట్లీ అవుతాడు. చిరంజీవి లాంటి అంత మేరు నగధీరుడు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలో ఉన్నాడు, ఇన్వాల్వ్ అవ్వకుండా ఎందుకు ఉంటాడు? ఎక్కడో ఒకడ ఇన్వాల్వ్మెంట్ ఉంటది, మేబీ కావచ్చు. దానివల్ల కూడా సినిమా పోయిన సందర్భాలు ఉండొచ్చు, కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే గతంలో ప్రతి సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు బద్రి ఉంది, తమ్ముడు ఉంది, తొలి ప్రేమ ఉంది, ఖుషి ఉంది. ఈ 4 సినిమాల్లోనూ ఫైట్స్, సాంగ్ కంపోజిషన్ చేసిందే పవన్ కళ్యాణ్. అవి హిట్ అయినాయి. గుడుంబ శంకర్ కూడా చేశాడు, డిజాస్టర్ అయింది. అసలు డైరెక్షనే చేశాడు, జానీ పిక్చర్ డిజాస్టర్ అయింది. అది టెక్నికల్ గా, టెక్నీషియన్ గా అతనికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేసేటువంటి ప్రయత్నం. అది కొన్నిసార్లు హిట్ అయింది, కొన్నిసార్లు ఫ్లాప్ అయింది, అది వేరే కదా. చిరంజీవి అట్లా ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తి కాదు. ఒకవేళ అయినా కూడా ఒకళ్ళని తక్కువ చేసి మాడే వ్యక్తి కాదు. ఒక సినిమాని తక్కువ బడ్జెట్ లో చేసుకోవాలి అని చిరంజీవి సైరా, 150, శంకర్ దాదా జిందాబాద్, ఎప్పుడు సంగతి జంగదు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. అలాగే చెప్తూ చెప్తూ ఈ సినిమాకు కూడా చెప్పాడు. ఎప్పుడు ఆచార్య టైంలో కూడా ఒక సినిమాని ఒక డైరెక్టర్ చాలా తక్కువలో చేసుకోవడం ఎట్లా అనేది ఇండస్ట్రీ వాళ్ళు ఆలోచించాలని చెప్పాడు. అది ఎప్పటి నుంచో చెప్తున్నాడు. సో అట్లా అనగానే అమ్ము కొరటాలను అనేసాడు, కొరటాలకి చిరంజీవి గొడవ లేకపోతే ఒక వర్గం మీడియా, ఒక వర్గం మనుషులు ఎన్నో సంవత్సరాల నుంచి రా, మీరు మీరు దాదాపు 4 దశాబ్దాల నుంచి చిరంజీవి అనేటువంటి వ్యక్తిని ఎట్లా తొక్కాలి, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ పిచ్చి కుక్కలా కరవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ఏనుగు, ఆ సింహం అది అట్లా వెళ్తూనే ఉంది, అది వెళ్తానే ఉంటది. మీరు చేయగలిగింది ఇట్లా మొరగడం తప్ప ఏమీ చేయలేరని ఇంకొకసారి మీ కళ్ళ ముందే మీకే కనిపించింది. ఆ నొప్పి ఆ మీకే కనిపించిందని నాకైతే అనిపించింది.